ఎందుకంటే దేశానికి ఐక్యత చాలా అవసరం. ఐక్యత ఉంటే దేశం ముందుకు పెడుతుంది. దాంతోపాటు యువత ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన 4 విషయాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, మన యువత ముఖ్యంగా అందరూ జీవితంలో పద్ధతి అలవాటు చేసుకోవాలి. సూర్యోదయంతో లేయాలి. 6 గంటల లోపల సూర్యాస్తమయానికి మన పని పూర్తి చేసుకోవాలి. సూర్యుడితో కొద్దిసేపు గడపాలంటే ఆడి పైకి పోయి వాళ్ళు మనం పిలవకుండా, మనం పోకుండా, మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా, కొండలు ఎక్కాల్సిన అవసరం లేకుండా నేరుగా మన ఇంటి ముందుకు వచ్చి ప్రతిరోజు కనపడే దైవం సూర్య భగవాను. ఖర్చు లేదు, టికెట్ లేదు, క్యూ లేదు, వెయిటింగ్ లిస్ట్ లేదు. నేరుగా వచ్చి కావాలంటే కనపడతారు. మనమేమో కనపడకుండా తలుపులు వేసుకుని లోపల పోయి ఏసీలు వేసుకొని కిటికీలు వేసుకొని కూర్చుంటే సూర్యరశ్మి తోకడం వల్ల ఎంతో ప్రభావం ఉంది. ఆ తర్వాత డి విటమిన్ తగ్గిందని డాక్టర్ దగ్గర పోవడం, మన టాబ్లెట్ వేసుకోవడం, ఇంకా తక్కువైపోతే ఇంజక్షన్ వేయించుకోవడం, ఇవేమి సూర్యుడితో కోసం కనపడి ఒకటి నా సలహా, కాసేపు ఎండలో. రెండవది, మీరు చంద్రుడితో కూడా కొద్దిసేపు కనపడి సాయంత్రం కూడా చంద్రుడు వస్తాడు, సూర్యుడు వస్తాడు. మన దేశంలో చంద్రుడు వస్తాడు. ప్రపంచంలో 360 రోజులు చంద్రుడు సూర్యుడు వచ్చే దేశం ఉందంటే మన భారతదేశం దాంట్లో ముఖ్యమైన దేశం. అందుకని ఈ సూర్య చంద్రుడితో మంచిగా ఉండాలి. మా అమ్మ నాకు గుర్తు, ఉదయాన్నే రేపేది వేసేవాడు, సాయంత్రం కూడా కాసేపు వెన్నెల్లో బయట మంచాలేసి ఆ చంద్రుడి గురించి పాటలు పాడతా కొన్ని విషయాలు చెప్తూ పాత విషయాలు అని చెప్పారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రెండవది, ఉదయాన్నే లేచిన తర్వాత కాలకృత్యాలు చేసుకుని కాస్త వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. వ్యాయామం చేయడం వల్ల యోగా కావచ్చు, నడక కావచ్చు, పరుగు కావచ్చు, ఆట కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, బాస్కెట్ బాల్ కావచ్చు, లేకపోతే క్రికెట్ బాల్ కావచ్చు, త్రో బాల్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కన్నా కానీ ఏదో ఒక ఆటలో మనం కొంత అలవాటు చేసుకోవాలి. ఆటతో పాటు పాట, లేకపోతే నృత్యం, లేకపోతే సంగీతం, లేకపోతే చిత్రలేఖనం. చూడండి, బయట నేను వస్తున్నప్పుడు తెలుసుకొని ఈ ఐక్యతా దినాన్ని గుర్తుపెట్టుకున్న ప్రజలు అద్భుతంగా నిజంగా హ్యాట్స్ ఆఫ్